హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఈ రోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్స్ వైరల్ అవ్వాలి అంటే మనం థంబ్నెయిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, ఈజీగా షార్ట్స్ ఎలా ఎడిట్ చేయాలి, వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అనేది లాస్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. థంబ్నెయిల్ గురించి కూడా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో ఈ వీడియోలో మాత్రం నేను షార్ట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. సో లెట్స్ గో. ఇదిగోండి, ఫస్ట్ అయితే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదా, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ క్లిక్ చేయండి. షార్ట్ ఉంటుంది, ఇక్కడ షార్ట్లోకి వెళ్ళి సైడ్లో యాడ్ అని ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్ ఆల్రెడీ ఏవైతే పెట్టాలనుకుంటామో ఆ వీడియోస్ దగ్గరికి వెళ్ళిపోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి చేస్తున్నా. ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డన్ అని క్లిక్ చేసేయండి. వెంటనే మీకు ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్, అంటే 60 సెకండ్స్ వరకు కూడా పైన పెట్టుకోవచ్చు. నా వీడియో వచ్చి ఇది 10 సెకండ్సే ఉంది కాబట్టి ఇది 15 సెకండ్స్ తీసుకుంది. వీడియో ఎంత ఉంటే అంత తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ కొట్టేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసేయాలి. మీరు ఒకవేళ సాంగ్ కనుక యాడ్ చేయాలి మీ వీడియోకి అనుకుంటే ఇక్కడ యాడ్ సాంగ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఇక్కడ చాలా సాంగ్స్ అయితే ఉంటాయి యూట్యూబ్లోవి, ఇక్కడ మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అవి యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి యాడ్ చేసేయచ్చు. ఆ సాంగ్ యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేయాలి. సాంగ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మ్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం షార్ట్కి థంబ్నెయిల్ ఎలా పెట్టుకోవాలనేది చెప్తున్నాను చూడండి క్లియర్గా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెన్సిల్ సింబల్ ఉంది కదా మన ఇమేజ్ మీద, అక్కడికి వచ్చి మీరు ఏదైతే కనిపించాలనుకుంటున్నారో మీ థంబ్నెయిల్గా ఆడియన్స్ చూసినప్పుడు, అంటే మన పిక్చర్ చూసి వాళ్ళు క్లిక్ చేయాలి కదా, అందుకని అలాంటిది మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేనైతే ఇక్కడ చూస్తున్నాను ఏది పెట్టాలా అని చెప్పి ఇది పెడుతున్నాను. ఇది పెట్టి ఇక్కడ టిక్ మార్క్ కొట్టేయాలి. ఇది సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంది చూడండి. చాలామందికి ఈ రిలేటెడ్ వీడియో ఎలా పెట్టాలి అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఈ రిలేటెడ్ వీడియో ఆప్షన్ మనకి గూగుల్ క్రోమ్లో లాగిన్ అయిన తర్వాత studio.youtube.comలోకి వెళ్ళినప్పుడు అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే జనరల్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అక్కడ 3 కూడా ఎనేబుల్ అయి ఉండాలి. ఆ 3 గ్రీన్ కలర్లో ఉండాలన్నమాట. ఆ 3 కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. అవి అయిన తర్వాత మాత్రమే మనకి ఈ రిలేటెడ్ వీడియో పెట్టుకోవడానికి వస్తుంది. అవ్వకపోతే అవి మీరు సెట్ చేసుకోండి. ఇక్కడ రిలేటెడ్ వీడియోలోకి వెళ్ళి దీనికి సంబంధించిన వీడియో అయితే మీరు దీనికి సంబంధించిన వీడియో పెట్టచ్చు. లేదు వేరే వీడియో ఏదైనా పెట్టాలి అనుకుంటే లాంగ్ వీడియో అయినా పెట్టచ్చు, షార్ట్ వీడియో అయినా పెట్టచ్చు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెడుతున్నాను. ఇది పెట్టేసి అప్లోడ్ షార్ట్ అని చెప్తే షార్ట్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనం దీనికి కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఇప్పుడు అప్లోడ్ షార్ట్ అని చెప్పి పెడతాను. ఇది అప్లోడ్ అయిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు మన వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోవాలి. వైటీ స్టూడియోలోకి వచ్చి ఇలా కంటెంట్లోకి రండి. కంటెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ అని ఉంటుంది కదా, షార్ట్స్ మీద క్లిక్ చేసి ఒకసారి వ్యూ ఆల్ మీద క్లిక్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేయండి. వెంటనే రాదు, ఒక్కొక్కసారి వీడియోస్లో ఉంటుంది, ఒక్కొక్కసారి షార్ట్స్లో ఉంటుంది. మనం ఇప్పుడే కదా అప్లోడ్ చేసాము, ఇదిగోండి అప్లోడ్ అవుతుంది. సో వ్యూ ఆల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ టైటిల్ అనేది ఇవ్వాలి షార్ట్కి. ఇక్కడ మీరు ఏం పెడతారు, దీనికి సంబంధించింది ఏదో ఒకటి పెట్టండి. పెట్టేసి ఇది అంటే దానికి సంబంధించి ఏదో ఒకటి రాయాలన్నమాట. అలా రాసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనము ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి. షార్ట్స్, వైటీ షార్ట్స్, ట్రెండింగ్, వైరల్, ఇలా ఇవ్వండి. ఇలా ఇవి ఇచ్చి మీరు ఒకవేళ ఏదైనా కుకింగ్ చేస్తున్నట్టయితే ఆ ఫుడ్ పేరు కానీ, సాంబార్ అనుకోండి సాంబార్ రెసిపీ, ఇలాంటివి రాయండి. లేదు కామెడీ అయితే కామెడీ రాయండి, ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ అని అలా రాయండి అనమాట. ఇలా కామెడీ అంటే కామెడీ రాస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, డిస్క్రిప్షన్లోకి వచ్చేయండి. మళ్ళీ మనం టైటిల్లో ఏవైతే పెట్టామో అవి కొన్ని పెట్టేయండి. ఇక్కడ షార్ట్స్, వైటీ షార్ట్స్, నేనైతే ఇలానే పెడతానండి. ప్రతి వీడియోకి కూడా ఇలానే పెడతాను. ట్రెండింగ్ వీడియోస్, ట్రెండింగ్ షార్ట్స్, ఇదిగోండి నేనైతే ఇలా రాసుకున్నాను అనమాట. మీకు ఏమైనా రాసుకోవచ్చు. మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్ వేసి సెర్చ్ చేస్తున్నప్పుడు రావాలి. మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నాము అంటే ఇక్కడ సెర్చ్లో వచ్చినవి ఇచ్చుకున్నారంటే మనకి ఎక్కువగా మనది రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇదిగోండి ట్రెండింగ్ వీడియో అని, ట్రెండింగ్ రీల్స్ అని,
ఇలా ఏమైనా మీ వీడియోకి సంబంధించి ఇలా ఏమైనా సెర్చ్లో వచ్చేవి ఇచ్చుకుంటే మనకి కొంచెం ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా బ్యాక్ వచ్చేసి ట్యాగ్స్ మోర్ ఆప్షన్స్ ఉంది కదా, మోర్ ఆప్షన్స్లోకి రండి. ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్లో కూడా సేమ్ మనము ఏమైతే ఇచ్చామో డిస్క్రిప్షన్లో అవే ఇవ్వండి. ఇలా మీరు ఏదైనా కుకింగ్ కానీ ఏదైనా చేస్తుంటే కనుక దాని గురించి కూడా ఇవ్వండి. నేను ఇప్పుడు కామెడీ కాబట్టి ఇలా కామెడీ పెట్టుతున్నాను అంతే. ఇలా మన ఇష్టం, ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. 100 ట్యాగ్స్ వరకు ఇచ్చుకోవచ్చండి. మనం దాని గురించి మనమైతే ఎలా సెర్చ్ చేస్తామో అలా సెర్చ్ చేస్తున్నట్టుగా ఇవ్వాలన్నమాట. కపుల్ వీడియోస్, కపుల్ కామెడీ వీడియోస్ మన ఇష్టం. ఇక్కడంతా మన టాలెంట్ మీద బేస్ అయి ఉంటుందండి. ఇక్కడ ఎన్ని ట్యాగ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ట్యాగ్స్ ఇచ్చినా సరే మనం సెర్చ్ చేసినప్పుడు ఎవరైనా సెర్చ్లోకి వెళ్ళిందంటే మన వీడియోకి చాలా వరకు రీచ్ అయితే ఉంటుందండి. చాలా వ్యూస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ట్యాగ్స్ వల్లనే. ఈ డిస్క్రిప్షన్లో ట్యాగ్స్, ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. చాలామంది ఇవి ఇవ్వకుండా కూడా అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటేనే వ్యూస్ వస్తాయి. చిన్న ఛానల్ వాళ్ళకి, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఇచ్చే కీవర్డ్స్ని బట్టి సెర్చ్ ఎవరైనా చేసినప్పుడు, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదైనా రీల్ చేయాలని అనుకుంటాము, మనం యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం కదా, కామెడీ రీల్స్ అని కానీ లేదా కుకింగ్ వీడియోస్ అని కానీ ఇలాంటివి ఏమైతే సెర్చ్ చేస్తామో మన కేటగిరీ ఏమైతే ఉందో వాటికి సంబంధించి మనం సెర్చ్ చేస్తాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనమైతే ఇక్కడ కీవర్డ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చి కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇంకో వీడియోలో చెప్తాను ఏ కేటగిరీ దేనిలో పెట్టాలి అనేది. ఇప్పుడు నేనైతే ఇది కామెడీ చేస్తున్నాను, కామెడీ కాబట్టి కామెడీ అని పెట్టుకోవచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్ అని కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా బ్యాక్ వచ్చేసి సేవ్ అని కొడితే సేవ్ అయిపోతుంది. ఇదన్నమాట, షార్ట్స్ అయితే ఇలా అప్లోడ్ చేసుకోవాలి. అదండి, చూసారు కదా, వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది అప్లోడ్ చేయడము. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మనం చేస్తూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా చేసి చూడండి. మీకు వైరల్ అవ్వకపోతే చూడండి, మన కంటెంట్ ఉండాలి మంచిగా. మన షార్ట్ వీడియోలో అయినా నచ్చింది, మనకి 1 అవర్లోనే కొంచెం మంచిగా వ్యూస్ వచ్చాయి అంటే మన షార్ట్ మిలియన్స్లోకి, ల్యాక్స్లోకి రీచ్ అయితే వచ్చేస్తుంది. స్టార్టింగ్లోనే మనము ఫస్ట్ 5 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా ఉండాలన్నమాట. ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ 5 సెకండ్స్ అనేది మనము ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోగలగాలి. అలా చెప్పాలన్నమాట. అలా ఉన్న షార్ట్స్ మిలియన్స్లో రీచ్ అవుతాయి. సో నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి వీడియోని అయితే అప్లోడ్ చేయండి. థంబ్నెయిల్ కూడా అలా సెట్ చేసి అప్లోడ్ చేయండి, మీకైతే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. షార్ట్స్ ఇంకా వేరే ఎఫెక్ట్స్ అవన్నీ కూడా పెట్టేవి ఉంటాయి. అవన్నీ కూడా ఎలా చేయాలనేది నేను చెప్తాను వేరే వీడియోస్లో. షార్ట్స్కి మ్యూజిక్ ఎలా పెట్టాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, రెండు మిక్స్ చేసి ఎలా ఇవ్వాలి ఆల్రెడీ షార్ట్స్ ఎడిటింగ్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఇంకా మీరు ఏం వీడియో చూడాలనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.